सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం ఏకాదశ ఉపనిషత్తుల సారాన్ని పూర్తి చేసుకున్నాం. క్రితం క్లాసులో రాజీ చేసినటువంటి ఆ రీసెర్చ్ టాపిక్ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేటటువంటి ఆ అంశాన్ని పరిశీలన చేశాం. ఈరోజు అద్వైత వేదాంత సారం, ఏకాత్మ ప్రత్యసారం అంటూ మరొక అధ్యయన అంశాన్ని ప్రవేశపెట్టింది. అది ఈరోజు మనం చూద్దాం. దీని పేరు అద్వైత వేదాంత సారం. అద్వైతాన్ని ఏ మాదిరిగా మనం సాధన చేయాలి, ఏ మాదిరిగా ఆ అద్వైత ఆనందాన్ని పొందాలి అనే విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో దీన్ని అందిస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి అవన్నీ స్పృశిస్తూ మనకి అందించినటువంటి ఒక చక్కటి అంశం. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయః. నేనెవరు? నేను ఏకాత్మ ప్రత్యయసారాన్ని. ఈ విషయాన్ని మాండూక్యోపనిషత్తు అవస్థాత్రయాన్ని విశ్లేషించుకుంటూ నిరూపించింది. మాండూక్యోపనిషత్తు అవస్థాత్రయాన్ని విశ్లేషించి నిరూపించుకొస్తుంది. నేను వింటున్నాను, నేను వస్తున్నాను, ఈ వాక్యాల్లో ఉన్న నేను ఏకవచనం, ఉత్తమ పురుషుడు, ఫస్ట్ పర్సన్. ఆత్మ అంటే నేను, ప్రత్యయ అంటే ఎరుక లేదా అనుభవం. ఎరుక వాడదాం. ఆత్మ ప్రత్యయం అంటే నా ఎరుక. సారం అంటే ఇక్కడ ప్రమాణం. తురియాన్ని నా ఎరుక అనే ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి. ఎటువంటి ఎరుక? ఏకం అంటే మారుతున్న అనుభవాల వెనకాల మారకుండా ఉన్నది ఒకటి ఉంది, అది నేను. అది ఎలా తెలుసుకోవాలి? ఏకాదశ ఉపనిషత్తులు నేర్పిస్తాయి. అద్వైత వేదాంతం అంతా వీటిలో వస్తుంది. ఎవరైనా సాధారణంగా సకామ కర్మతోనే తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడతారు. వేద పూర్వభాగం కూడా ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుందని ప్రేరేపిస్తుంది. అందువల్ల వేదాంత భాగమైనటువంటి ఉపనిషత్తులు కూడా ముందు కర్మను స్తుతిస్తుంది. కర్మ చేస్తే స్వర్గలోకానికి వెళ్తారని ముందుకోపనిషత్తులో వస్తుంది. తదేతత్ సత్యం ఏషవ పంతా సుకృతస్య లోకే అంటుంది. ఇది సత్యం. ఋషులు చెప్పారు, పుణ్యకర్మలు చేసిన వారు పుణ్యలోకాలకు వెళ్తారు, వారిని స్వర్గలోక దేవతలు సాదరంగా ఆహ్వానిస్తారు అని వస్తుంది. తర్వాత ఏహి ఏహి తమాహుతయ సువర్చసః, రండి స్వర్గం మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా లభించింది అని ప్రియవచనాలు పలుకుతారని ఇంతలా కామ్యకర్మను కీర్తించి వెంటనే తర్వాత మంత్రంలోనే వీరి కర్మఫలం శాశ్వతం కాదు, తిరిగి పుడతారు అంటూ విమర్శిస్తుంది. ప్లవాఖ్యేతే అదుడా యజ్ఞరూపాః అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతచ్శ్రేయో ఏభినందంతి మూఢాః జరా మృత్యుంతే పునరేవాపి యంతి. 18 మంది నిర్వర్తించే ఈ యాగాలను అవరం కర్మ అనేసింది. అంటే తక్కువ రకం కర్మలు, వీటిని ఆచరిస్తున్నారు ఈ మూఢులు అంటుంది. వారి ప్రయత్నం నిలకడలేని తెప్పలతో సముద్రం దాటాలని ప్రయత్నించినట్టుగా ఉంటుంది. మళ్ళీ పుడతారు అని ఇంకొక మంత్రంలో వస్తుంది. ఇమం లోకం హీనతరం భావిషంతి, ఈ లోకంలోనో ఇంకా హీనతరమైన లోకంలోనో పుడతారని విమర్శిస్తుంది ముండకోపనిషత్తు. సహా దేవానాం పశువు, కర్మలు చేసేవాడిని దేవతలకు పశువులు అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ఉపాసనాకాండ, ఉపాసనాకాండను కూడా ఏమీ తక్కువ విమర్శించదు. ఛాందోగ్యంలోనూ బృహదారణ్యకోపనిషత్తులోనూ అనేక ఉపాసనలు వస్తాయి.
అందులో ప్రాణ ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన, పంచాగ్ని ఉపాసన పేరెన్నిక గన్నవి. ఉపాసన చేసిన వ్యక్తి బ్రహ్మలోకానికి వెళ్తాడు, తిరిగి రాడు అంటుంది. అంటే క్రమముక్తి వస్తుంది అంటుంది ముందు. ఏతస్మాత్ న పునరావర్తంతే ప్రశ్నోపనిషత్తు. బ్రహ్మలోకానికి వెళ్ళిన వారు తిరిగి రారు అని కీర్తించినా అది కూడా శాశ్వత పరం కాదని విమర్శిస్తుంది. అందం తమ ప్రవిశంతి ఏ విద్యాం ఉపాసతే తతో భూయ ఇవతే తమో యవు విద్యాయాగుం రతాః. ఎవరైతే కేవల కర్మం చేస్తారో వారు చీకటి లోకాలకు వెళ్తే, కేవలం ఉపాసన చేసిన వారు ఇంకా కారు చీకటి లోకాలకు వెళ్తారు అని విమర్శిస్తుంది ఈశావాస్యోపనిషత్తు. ఉపాసకులను కృపణులు అంటారు గౌడపాదాచార్యుల వారు. ఎందుకంటే వారు ద్వైతంలోనే ఉంటారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. కర్మ వల్ల మోక్షం రాదని ప్రత్యక్షంగా కుండ బదులుగొట్టి మరీ చెప్పేసింది కైవల్యోపనిషత్తు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన. ముండకోపనిషత్తులో వస్తుంది ఇది. కర్మలు చేసి చేసి నిర్వేదం వచ్చి కర్మల వల్ల మోక్షం రాదని తెలుసుకుంటాడు మహనీయుడు అంటుంది ముండకోపనిషత్తు. మరి దేనివల్ల మోక్షం వస్తుంది? జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది. అలాంటప్పుడు కర్మ ఉపాసనలను వేదమే నిర్దేశించింది కదా. ఎందుకలా చేసింది అంటే కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్థుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ముండకోపనిషత్. ఈ మంత్రం సారాంశం కర్మ ఉపాసనల ద్వారా సాత్విక అంతఃకరణ పొంది సాధన చతుష్టయ సంపన్నుడై నిధిధ్యాసనల ద్వారా జ్ఞానయోగం పొందాలి. నిధిధ్యాసన చెబితే శ్రవణ మన్నాలు కూడా కలుపుకోవాలి. జ్ఞానయోగం ఈ విధంగా కర్మ ఉపాసనల వల్ల మోక్షం రాదని, అవి జ్ఞాన యోగ్యత ప్రాప్తి మాత్రమే ఇస్తాయని శాస్త్రం నొక్కి వక్కాణిస్తుంది. వీటితో పాటు ధ్యానం, శ్వాస మీద ధ్యాస, కుండలిని ధ్యానం, నిర్వికల్పక సమాధి, నామ సంకీర్తనం ఇవన్నీ వస్తాయి. కలియుగంలో నామ సంకీర్తన ఒకటే చాలు. జ్ఞానం పొందనవసరం లేదని ఒక అపోహ ఉంది. పైగా జ్ఞానం మాత్రమే మోక్షం ఇస్తుందని మీరెందుకంత ఉన్మాదంగా మాట్లాడుతున్నారు అని వారు ఎదురు ప్రశ్న వేస్తారు. చీకటిని వెలుతురు మాత్రమే పారదోలుతుందంటే కలియుగంలోనైనా సరే అందులో ఉన్మాదం ఏముంది? గుడ్డి నమ్మకం ఏముంది? చీకటిని అనేక మార్గాల ద్వారా పారదోలగలమా? లేదా ఒకటే మార్గం ఉందా? అది సత్యం. ఒక చీకటి గదిలో కూర్చుని విష్ణు సహస్రనామం చేస్తే పోతుందా? ఆ గది ఊడ్చి ముగ్గులు పెడితే పోతుందా? శీర్షాసనం వేస్తే పోతుందా? వీటినేమీ మనం కించపరచటం లేదు. వీటి వల్ల పుణ్యం వస్తుంది. కానీ ప్రస్తుత సమస్య అది కాదు. పరిష్కారం చీకటిని పారదోలడానికి అనేక మార్గాలు ఉన్నాయనుకోవడం ఎంత అర్థం లేని పనో, అలాగే మోక్షానికి అనేక మార్గాలు ఉన్నాయి అనుకోవడం కూడా అంతే అర్థం లేని పని. ఇది సత్యం. సత్యం సత్యం పునఃసత్యం. ఈ విషయాన్ని అనేక ఉపనిషత్తులు నిరూపిస్తాయి. నాణ్యపంథా విముక్తయే. కైవల్యం విముక్తి పొందడానికి జ్ఞానం తప్పితే మరి ఇతరమైన మార్గం లేదు. నాణ్యేన హేతున కైవల్యం, వేరే మార్గం ఏమీ లేదు. జ్ఞానాదేవతు కైవల్యం అంటారు. అందుకే తరతి శోకం ఆత్మవిత్ ఛాందోగ్యం. నారదుల వారికి తెలియని విద్య అంటూ లేదు. అయినా ఆత్మజ్ఞానం పొందితేనే శోకం పోతుందని తెలుసుకుని గురువు దగ్గరకు వచ్చారు. బ్రహ్మవిద ఆప్నోతి పరం. తైత్రేయోపనిషత్. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి అన్నిటికన్నా శ్రేష్టమైన పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందుతాడు. తత్రకో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యత. ఈశావాస్యోపనిషత్తు. ఉన్నదొకటే ఆత్మ అని నేర్చుకున్న జ్ఞానికి శోకమోహాలుండవు. నేహ నానాస్తి కించన మృత్యోస్య మృత్యుం గచ్చతి. కట. దానికి భిన్నంగా ఎవరైతే అజ్ఞానంలో ఉండి ద్వైతాన్ని చూస్తారో వారు పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటారు.
అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిం ఉపాసతే. ఈశావాస్యోపనిషత్తు. ఉపాసన చేసేవారు చీకటి లోకాలకు వెళ్తారు. అందువల్ల జ్ఞానం వల్లనే మోక్షం పొందుతారని స్పష్టంగా చెబుతుంది శాస్త్రం. సంసారం పరిష్కారం. సంసారాన్ని ఈ శాస్త్రం అనేక విధాలుగా వివరిస్తుంది. అహం మమ భావన, దీన్ని మీ మైండ్ సిండ్రోమ్ అంటారు. ఇంకొక నిర్వచనం హార్ట్ అండ్ గిల్ట్. నన్ను ఎవరో బాధించారు, నేను అనవసరంగా ఎవరినో బాధించాను. కిమహగుం సాధునా కరవం కిమహం పాపమకరవమితి. నేను ఎందుకు ఈ మంచి పనులను చేయలేదు అంటే ఒమిషన్స్ గురించిన పశ్చాత్తాపం. నేను ఎందుకు ఇలా పాపపు పనులను చేశాను అంటే కమిషన్స్ గురించిన పశ్చాత్తాపం. ఈ ఒమిషన్స్ కమిషన్స్లను కలిపి గిల్ట్ అంటాం, అంటే పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అజ్ఞానిని పట్టి కుదిపి వేస్తూ ఉంటుంది. షడూర్ములు 6 అంశాలు మనను సంసారంలో పడేస్తాయి. ఇలా సంసారానికి ఏ పేరు పెట్టినా దానికి మూల కారణం శోధిస్తారు గౌడపాదాచార్యుల వారు. దీన్ని 2 దశల్లో వివరిస్తారు. దశ 1 ద్వైత దర్శనం. అద్వైతం సత్యం, ద్వైతం విద్య అనే విషయం తెలియక ద్వైతాన్ని సత్యంగా తీసుకోవడమే సంసారం. ద్వితీయాద్వై భయం భవతి. రెండోది ఉంటే భయం వేస్తుంది అని ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి. ద్వైతం ఉంటే రాగద్వేషాలు వస్తాయి, ప్రవృత్తి నివృత్తులు వస్తాయి, సంసారం వస్తుంది. దశ 2 మనసే కారణం. ఇంకా లోతుగా విశ్లేషిస్తే ద్వైత దర్శనం మనస్సు పనిచేస్తున్నప్పుడే అవుతుందని అర్థం అవుతుంది. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనసు పనిచేస్తుంది, ద్వైతాన్ని చూపించి భయపెడుతుంది. సుషుప్తిలో మనసు పడుకుంటుంది. దానివల్ల వచ్చిన ద్వైత ప్రపంచము లేదు, దానివల్ల ఏర్పడిన సంసారము లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. అమృత బిందు ఉపనిషత్తు. మనస్సు ఇజికొట్టు సంసారం అని ప్రత్యక్షంగా తెలియదు, ఎందుకంటే మధ్యలో కొన్ని దశలున్నాయి. మనసులో ఉన్న అజ్ఞానం వల్ల పొరపాటు పడతాం. నేను పరిమితి ఉన్న జీవిని అనుకుంటాం. అజ్ఞానం, పొరపాటు, కోరిక, కర్మ, కర్మఫలం, పునరపి జననం, పునరపి మరణం, ఇవే సంసారం అంటే. మొదటిది ఆఖరిది చూస్తే అజ్ఞానం ఇజికొట్టు సంసారం. అందువల్ల ఆత్మ అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే మార్గం. ఔపనిషదం బ్రహ్మ. ఆత్మజ్ఞానం పొందే పద్ధతిలో కూడా మళ్ళీ అనేక అపోహలు ఉన్నాయి. నా గురించిన అజ్ఞానం కదా, నేను ఎవరు అని ధ్యానం చేస్తే నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అనుకుంటారు చాలామంది. లేదా నిర్వికల్పక సమాధిలో వెళ్తే మనస్సును శూన్యం చేస్తే ఆత్మ ఒక వెలుగులాగా వెలుగుతుంది అంటారు. వీటిని కించపరచడం లేదు, కానీ ఇవేవి కావంటుంది శాస్త్రం. ఇది వేదం నిర్వచనం. విద విచారణే విద సత్తాయాం విద జ్ఞానే విద లాభే ఏతేషాం ధాతూనాం విషయే వర్తంతే యస్మాత్ తతో వేదాహ ఇత్యుక్తః. ఇది వేదం నిర్వచనం. బ్రహ్మ గురించిన విచారణ చేసి బ్రహ్మ ఉన్నాడని చెప్పి బ్రహ్మజ్ఞానం బోధించి బ్రహ్మజ్ఞాన ఫలం గురించి చెప్పేది వేదం. ఉపనిషత్తు అర్థం కూడా గురు సమీపంలో కూర్చుని నిశ్చయ జ్ఞానం పొందితే సంసారాన్ని నాశనం చేస్తుంది. ఔపనిషదం బ్రహ్మ శాంతిపాఠం. ఔపనిషదం పురుష బృహదారణ్యకోపనిషత్తు. ఉపనిషత్తుల ద్వారానే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఇంకా గురు ఆవశ్యకత. అలాగని శాస్త్రాన్ని స్వంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. స్వంతంగా నేర్చుకోకపోతే సరిగ్గా అర్థం కాదు. సరిగ్గా అర్థం కాకపోయినా పర్వాలేదు, తప్పుగా అర్థం చేసుకుంటారు. అక్కడితో ఊరుకోకుండా 10 మందికి ఆ తప్పుడు జ్ఞానాన్ని అందజేస్తారు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో వారే పండితులు అనుకుంటారు. ఇటువంటి వారిని మూఢాహ అంటుంది ఉపనిషత్తు. వారు మూఢులైతే పర్వాలేదు. అంధేనైవ నియమానా యథాంద. వారు అజ్ఞానం ఉండి వారు అజ్ఞానంలో ఉండి మరికొంతమందిని అజ్ఞానంలో పడేస్తారు. అందువల్ల గురువు ద్వారానే జ్ఞానాన్ని పొందాలి. లౌకిక విద్యనే ఒక గురువు ద్వారా పొందాలంటే బ్రహ్మ విద్య గురించి ఇంకా వేరే చెప్పాలా? మనస్సు ఉంటేనే అర్థం కాని విద్య. మనస్సును శూన్యం చేస్తే ఎలా అర్థం అవుతుంది? ఆ గురువు కూడా ఆషామాషి గురువు కాకూడదు, స్వయంభూ గురువు అవ్వకూడదు. ఇంకొక గురువు నుంచి నేర్చుకుని ఉండాలి. అప్పుడు అతని దగ్గర సాంప్రదాయ తాళం చెవి ఉంటుంది. నా విజానేమో ఎదైతదనుశిష్యాత్
కేనోపనిషత్తు గురువు, నువ్వు అడిగిన ప్రశ్నకు నాకు జవాబు తెలియదు, నాకే కాదు ఇంకెవరికీ తెలియదు అని చెప్పి, ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే, కానీ నా గురువు నాకు చెప్పిన పద్ధతిలో నేను నీకు బోధిస్తాను అంటాడు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం ముండకోపనిషత్తు. గురువు అర్హత, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు అయి ఉండాలి. అంటే గురువు ఒక సాంప్రదాయ పద్ధతిలో నేర్చుకుని ఉండాలి, పొందిన జ్ఞానాన్ని నిష్ఠగా మలుచుకుని ఉండాలి. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి కఠోపనిషత్తు. అనన్య గురువు చెప్పకపోతే శాస్త్రం సరిగ్గా అర్థం కాదు. పరమార్థానందజీ తల మీద మీట నొక్కితే శాస్త్రం వస్తుందని, సమర్థవంతుడైన గురువు చెప్తే మనం వద్దనుకున్న అర్థమైపోతుందని చెప్పిన మాట అక్షరాల స్వామీజీకే సరిపోతుంది. ఆయన శాస్త్రంలో జీవిస్తారు, శాస్త్రమే ఆయన ఊపిరి. శిష్యుని అర్హత, శాస్త్రాన్ని నేర్చుకోవడానికి వర్ణాశ్రమ నిబంధనలు లేవు, వయో పరిమితి లేదు, సాధన చతుష్టయ సంపత్తి ఉంటే చాలు. సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి షట్క సంపత్తి. వీటి గురించి బృహదారణ్యకంలో వస్తుంది. కథలో చిన్నపిల్లవాడైన నచికేతుడు తనకు ఆత్మవిద్య బోధించమని అడిగితే యమధర్మరాజు అతనిలో ఈ అర్హతలు ఉన్నాయో లేదో పరీక్షించాకే బోధిస్తాడు. ప్రశ్నోపనిషత్తులో 6 శిష్యులు పిప్పలాదిని బోధించమని అడిగితే సంవత్సరం తర్వాత బోధిస్తానన్నాడు. ఛాందోగ్యోపనిషత్తులో ఇంద్రుడు బ్రహ్మ దగ్గర 101 సంవత్సరాలున్నాడు. ఈ కాలంలో గురువు శిష్యుని అర్హతను పరీక్షిస్తాడు. స్త్రీలు కూడా నేర్చుకోవచ్చు. మైత్రేయి, గార్గిలను చూస్తాం ఈ విధంగా. నిమ్న జాతికి చెందిన ఐతరేయ ఋషి ఐతరేయ బ్రాహ్మణాన్ని, ఐతరేయ ఆరణ్యకాన్ని, ఉపనిషత్తును అందుకున్నాడు. విద్య యొక్క విశిష్టత, గురుశాస్త్ర ఉపదేశం ద్వారా విద్యను ఎందుకు పొందాలి అంటే ఈ విద్య ప్రత్యేకత అది. లౌకిక విద్యను అపరా విద్య అంటారు. అది ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఆ పద్ధతిని డైకాటమీ సిస్టమ్ అంటారు. నేర్చుకుని నేను వేరు, నేర్చుకునే ఆబ్జెక్ట్ వేరు. నేను ప్రమాతను, ఆబ్జెక్ట్ ప్రమేయము. దానికి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం 5 ఉన్నాయి. కానీ ఆత్మ విద్య లేదా బ్రహ్మ విద్య ఆబ్జెక్ట్ గురించి కాదు, సబ్జెక్ట్ అయిన నా గురించి. అందువల్ల ఈ ప్రమాణాలు ఇవి పనిచేయవు. నత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. ఆత్మజ్ఞానాన్ని కంటితో చూడలేము, మాటలతో వర్ణించలేము, మనస్సుకు అందదు. అంటే ఆత్మను ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, తర్కం ద్వారా, ధ్యానం ద్వారా తెలుసుకోలేము. ఎందుకంటే ఇవన్నీ ఆబ్జెక్టుని సూచిస్తాయి. కానీ ఆత్మ ఏమిటి? అన్యదేవతద్ విదితాద్ అధో అవిదితాదది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు. వస్తువు అంటే ఆబ్జెక్ట్, అంటే అసలు ఆత్మ వస్తువే కాదు. అంటే మరి ఆత్మ ఏమిటి? దిక్కులు చూడకండి, అది మీరే అంటుంది ఉపనిషత్. కాకపోతే మీరెవరో తెలుసుకోవాలి. మీరు శరీరం కాదు, అనుభవించే నువ్వే అది ఎప్పటికీ. అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. మనస్సు కాదు, చైతన్యం. ఎత్తదద్రేస్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం ముండకోపనిషత్తు. మళ్ళీ అదే ఆత్మ ఆయన మీరు ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి అందరూ. మీకు రూపం లేదు, మీరు నిర్గుణ పరబ్రహ్మ, మీకు రూపం లేదు. లోకానంతా తేరిపారా చూసే మీ కన్నులను మీరు తెలుసుకోలేరు, దానికి దర్పణం కావాలి. అలాగే లోకంలోని విషయాలన్నీ తెలుసుకునే మీరు మీ గురించి స్వంతంగా తెలుసుకోలేరు, దానికి శాస్త్రం అనే దర్పణం కావాలి. దాని గురువే చూపించాలి. నా గురించి నాకు తెలియదా అని మీరంటే మీ గురించి మీకు తెలిసింది తప్పు అంటుంది శాస్త్రం. 6వ ప్రమాణంగా తీసుకోవాలి శాస్త్రాన్ని. ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎంత నమ్ముతారో శాస్త్రాన్ని కూడా అంతగా నమ్మాలి. ఆత్మావా రే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది ఇది. అంటే ఆత్మావా ద్రష్టవ్య అంటే అపరోక్షతయ, జ్ఞాతవ్య అంటే ఆత్మ నాకు భిన్నంగా లేదని తెలుసుకోవడం. ఇక్కడ తెలుసుకుంటేనే పొందడం. అనాత్మ విషయం అలా కాదు, తెలుసుకుంటేనే పొందినట్టు కాదు. స్వర్గం గురించిన జ్ఞానం పొందితే స్వర్గప్రాప్తి కలగదు. అనాత్మ విషయంలో 2 దశలు ఉంటాయి. అవి జ్ఞానం పొందడం, దానికి తగ్గ కర్మ చేయడం. స్వర్గం గురించి జ్ఞానం పొంది దానికి తగ్గ కర్మ చేయాలి. జ్ఞానం ప్లస్ కర్మ = అనాత్మ, జ్ఞానం = ఆత్మ. ఆత్మ విషయంలో జ్ఞానం పొందితేనే చాలు, మోక్షం పొందుతాం. శ్రోతవ్య శ్రవణం, మంతవ్య మననం, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసనం.
ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఆత్మ గురించిన శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. శ్రవణం ఒక క్రమ పద్ధతిలో, క్రమం తప్పకుండా ఒక సమర్థవంతమైన గురువు వద్ద కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రం అధ్యయనం చేయాలి. ఇందులో ప్రతి పదము ముఖ్యమే. శ్రవణం అంటే అజ్ఞాన నివృత్తి. మననం శ్రవణంలో నేర్చుకున్న దాన్ని నిస్సంశయ జ్ఞానంగా మలుచుకోవాలి. మననంలో నిధిధ్యాసనం నిస్సంశయ జ్ఞానం కలిగాక ఆ జ్ఞాన నిష్ఠలో నిలబడాలి. అంటే ఆ వేదాంత వాక్యాల మీద కొంతసేపు సమయాన్ని వెచ్చించి వాటి గురించి ఆలోచించాలి. నిధిధ్యాసనం అంటే విపర్యయ నివృత్తి. విపర్యయం అంటే మనస్సులో ఎన్నాళ్లుగానో ఉన్న వాసనలు, రాగద్వేషాలు, వాటిని తగ్గించుకోవడానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. జ్ఞానఫలం ఈ జ్ఞానం కలిగితే పొందే లాభాలు. జ్ఞానఫలం శాంతి, శివం, అద్వైతం, తురీయం, నేను అనే జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది. దానివల్ల సర్వజ్ఞత్వ ప్రాప్తి, బ్రాహ్మణత్వ ప్రాప్తి, బ్రహ్మ ప్రాప్తి, పూర్ణత్వ ప్రాప్తి కలుగుతాయి. మోక్షం జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి కలుగుతుంది. సంసారం నుంచి విడువడతాడు. సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే ఈశావాస్యోపనిషత్తు. ఆత్మజ్ఞానం పొందితే ఎవరిని నిందించడు లేదా ఎవరిని ద్వేషించడు. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ. జ్ఞాని పుణ్యపాపాలను ఒక్కసారిగా వదుల్చుకుంటాడు. అహమన్నమహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద. జ్ఞానం పొందిన వ్యక్తి ఆనందంగా సామగానం చేస్తాడు. ప్రతిబోధ విదితం మతం. జ్ఞాని ఆత్మజ్ఞానం పొందక కొత్తగా ఏమీ అనుభవం పొందడు. ఆత్మ అనుభవం పొందనవసరం లేదని, ప్రతి అనుభవం ఆత్మ వల్లనే అవుతుందని తెలుసుకున్నాడు. అలాగే తను మోక్షం కొత్తగా పొందనవసరం లేదని, తను లేని సంసారం ఉందని భ్రమపడుతున్నాడని, తను ముందే నిత్యముక్తుడని, శుద్ధ పురుషుడని అర్థం చేసుకుంటాడు. నిత్యముక్త శుద్ధ పురుషుడని అర్థం చేసుకుంటాడు. అంటే ఆత్మజ్ఞానం పొందడం అంటే బుద్ధిలో మార్పు కలగాలి. జ్ఞానం పొందాక కూడా ప్రపంచం ఏమీ మారదు, కానీ జ్ఞాని చూసే దృష్టి మారుతుంది. దాన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఈ నేపథ్యంతో శాస్త్రంలోకి అడుగుపెడదాం. శాంతి పాఠం. ఏ ఉపనిషత్తు నేర్చుకోవాలన్నా దాని ముందొక శాంతి పాఠం పఠిస్తాం. ఆ శాంతి పాఠం ఆ ఉపనిషత్తు ఏ వేదానికి చెందిందైతే ఆ వేదానికి సంబంధించిందై ఉంటుంది. మనం ఇప్పుడు తైత్రీయోపనిషత్తులోని శాంతి పాఠం చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీని అర్థం గురు శిష్యుల మధ్య సత్సంబంధం ఉండాలి. గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువై ఉండాలి. శిష్యునికి అచంచల దీక్ష, ప్రమాణ బుద్ధి ఉండాలి. గురు శిష్యులిద్దరూ అవసరమైన ప్రయత్నం చేయాలి. శిష్యునికి జ్ఞాన ప్రాప్తి, జ్ఞాన ఫలప్రాప్తి కూడా కలగాలి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక విఘ్నాలు కలగకుండా ఉండాలి. స్వామీజీ అంటారు, ఈ విధంగా స్టే ఆర్డర్ తెచ్చుకుని జ్ఞానబోధలోకి అడుగు పెడదాం. ఆత్మజ్ఞానం. గౌడపాదాచార్యుల వారు మంగళాచరణ శ్లోకాల ద్వారా మనం కూడా నమస్కారం చేద్దాం. మంగళాచరణం అంటే ప్రార్థన. మొదటి కారిక అర్థం ఆకాశం వంటి చైతన్యం గురించి, ఆకాశం వంటి చైతన్యం అనే ప్రమాణంతో తెలుసుకుంటుంది. అటువంటి ఐక్య జ్ఞానం ఉన్న నారాయణుడికి నా ప్రమాణాలు. రెండో కారికలో సాక్షాత్ ఆత్మవిద్యకే నమస్కారం చేస్తున్నారు. అందువల్ల ఆత్మజ్ఞానాన్ని స్తుతిస్తున్నారు. దానికి 6 గుణాలు పేర్కొంటున్నారు. అవి అసంగ ఆత్మ, పూర్ణత్వాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది, వాదనలకు అతీతం, విరోధం లేనిది, గురువు ద్వారానే నేర్చుకోవలసినది. జీవాత్మ నిర్వచనం వేద పూర్వ భాగంలో వేరేగా ఉంటుంది, వేద అంత భాగంలో వేరేగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ 5 అంగాలుంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. బింబ చైతన్యం వల్ల ఈ 3 శరీరాల్లో ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఆ 3ంటిని వరుసగా విశ్వ, తేజస, ప్రాజ్ఞ అంటారు. వేద పూర్వ భాగంలో జీవాత్మ అంటే సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం. ఈ 3 కలిసి ఒక వ్యక్తి మరణించాక ప్రయాణం చేస్తాయి.
ఈ జీవాత్మ తను చేసుకున్న పుణ్యపాపాలకు అనుగుణంగా పునరపి జననం పునరపి మరణం పొందుతుంది. స్థూల శరీరం ఇక్కడే కాలిపోతుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి అది ప్రయాణించదు, దానికి ప్రయాణం ఉండదు. ఆత్మస్వరూపం వేద అంతభాగానికి వచ్చేసరికి జీవాత్మ నిర్వచనం మారుతుంది. జీవాత్మ అంటే బింబ చైతన్యం మాత్రమే, తక్కిన 4 కాదు. చైతన్య స్వరూపం. బింబ చైతన్యం అనగానే 5 లక్షణాలు చెప్తారు స్వామీజీ. చైతన్యం 5 లక్షణాలు గుర్తు చేసుకుందాం. నా జాయతే మ్రియతే వా కదాచిత్. నిర్వికార చైతన్యం. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్ష్యతే, వినశ్యతి. షడ్వికారాలు లేవు. అకర్త, అభోక్త. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. అంటే ఆత్మ కర్మ చేయదు, కర్మఫలం అనుభవించదు. కర్త అవ్వాలంటే కర్మ చేయాలి, కర్మ చేయాలంటే మార్పు చెందాలి. ఆత్మ నిర్వికారం అని ఇంతకు ముందే చూసాం. మార్పు లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే కర్త కాలేదు, కర్త కాకపోతే భోక్త కూడా కాదు. అలా ఆత్మ నిత్య ముక్త స్వరూపం అవుతుంది. సర్వ అధిష్టానం. ఆత్మ అధిష్టానం అంటే అన్ని వస్తువులకు ఆధారం ఏదో అది. పూలదండలో ఉన్న దారం పూలను కలిపి ఉంచుతుంది, పూలు రాలిన దారం ఉంటుంది. అలా ఆత్మ చైతన్యం అనేక శరీరాల్లో అంతర్లీనంగా ఉంటుంది. ప్రాణుల్లో హృద్గుహలో కొలువై ఉంటుంది. దేశకాల అతీతం. ఆత్మ జగత్ సృష్టి స్థితి లయ కారణం. ఇక్కడ లయ కారణంగా చూస్తాం. ప్రళయంలో మొత్తం ప్రపంచం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా కాలం కూడా సృష్టిలో ఒక భాగమని యమధర్మరాజు చూపిస్తున్నాడు కఠోపనిషత్తులో. ఆత్మ అకర్త, అభోక్త. మనకు గీతలో ఆత్మ అకర్త అని అనేక సార్లు వస్తుంది, కానీ ఉపనిషత్తులో అంత ప్రత్యక్షంగా ఆత్మ అకర్త అని రాదు. ధ్యాయతీవా లీలావతీవా. మనిషి చేసే పనులు 2: జ్ఞానం పొందడం, కర్మ చేయడం. యువపదం అక్షర లక్షలు చేసే పదం. ఆత్మజ్ఞానం పొందుతున్నట్టుగా కర్మ చేస్తున్నట్టుగా ఉంది, కానీ ఆత్మ అకర్త. నేను ఆత్మను, నేను అంతర్జ్యోతిని. బృహదారణ్యకంలోని ఈ మంత్రం సారాంశం, నేను కార్యకరణ సంఘాతానికి భిన్నంగా ఉన్నాను, నేను అకర్తను. నేను వ్యవహారం నడపడానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ధరిస్తాను. నేను వీటికి భిన్నంగా ఉన్న ఆత్మను. నా చిదాభాస బుద్ధిలో ఏర్పడి బుద్ధి పనిచేస్తోంది. ఆ బుద్ధి చేసే పనులను నేను చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నేను దేహ వ్యతిరిక్తం. ఆత్మ కర్మ విలక్షణం. కర్మలు 3 రకాలు. అవి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కానీ ఆత్మ కర్మ విలక్షణం. ఈ కర్మఫలాలు ఆత్మకు అంటవు. దీన్ని స్వప్నపు వృత్తాంతము ద్వారా నిరూపిస్తాడు యాజ్ఞవల్కుడు. జీవుడు 3 అవస్థల్లోనూ తిరుగాడతాడు. స్వప్నంలో కొన్ని కర్మలు చేస్తాడు. అన్యదేవతత్ విదితాత్ అధో అవిదితాదది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు. అంటే అసలు ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అని నువ్వే అంటోంది కేనోపనిషత్. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నువ్వే, అది ఎప్పటికీ అనుభవింపబడే వస్తువు కాదు అన్నటికి. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఆత్మను ప్రత్యక్షంగా వర్ణించలేం అంటుంది ఉపనిషత్తు. ఎందుకంటే పదాలు ఉన్నవి ఆబ్జెక్టును వర్ణించడానికే. అందువలనే నేతి పద్ధతిని ఉపయోగిస్తుంది. నేతి అంటే న ఇతి, ఇది కాదు. ఇలా వర్ణించే మంత్రాలు అద్భుతమైనవి ఉన్నాయి. ఎత్తదద్రేస్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం. ఆత్మ ప్రత్యక్ష ప్రమాణాలకు అందదు, తర్కానికి అందదు. ఆత్మకు పుట్టుక లేదు, రంగు లేదు, కళ్ళు చెవులు లేవు, చేతులు కాళ్ళు లేవు అంటుంది. సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యం సర్వ మనోవృత్తి సాక్షి. అదృష్టో ద్రష్ట, సుతశ్రోత, అమతో మంత, అభిజ్ఞాతో విజ్ఞాత. ఆత్మ ఎప్పటికీ చూసేదే కాని చూడబడేది కాదు. ఆత్మ ఎప్పటికీ వినేదే కాని వినబడేది కాదు. ఆత్మ ఎప్పటికీ ఆలోచించేదే కాని ఆలోచన కాదు. ఆత్మ ఎప్పటికీ తెలుసుకునేదే కాని తెలియబడేది కాదు. ఈ 4 పదాలు కలిపి ఒక్క పదంలో చెప్పవచ్చు. ఆత్మ ఎప్పటికీ సబ్జెక్ట్ కాని ఆబ్జెక్ట్ కాదు. పరమాత్మ స్వరూపం. పరమాత్మ తటస్థ లక్షణంగా వివరించవచ్చు, స్వరూప లక్షణంగా వివరించవచ్చు. ముందు తటస్థ లక్షణం చూపిస్తాయి ఉపనిషత్తులు, ఎందుకంటే అది అర్థం చేసుకోవడం తేలిక.
దానికి శాస్త్రం ఇచ్చే ఉదాహరణ దేవదత్తుని ఇల్లు ఎక్కడ ఉంది అంటే కాకి వాలిన ఇల్లు అని చెప్పడం. ఇది తాత్కాలికమే, కాకి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. అలా బ్రహ్మను జగత్కారణంగా వర్ణించాక జగత్తు మిథ్య అని, సృష్టి జరగలేదని కొట్టివేస్తుంది. ముందు మనం జగత్కారణ బ్రహ్మగా చూద్దాం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. జీవాత్మ పరమాత్మ ఏకమైన ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి వృక్షాలు, వృక్షాల నుంచి అన్నం, అన్నం నుంచి మనిషి వచ్చారు అంటుంది తైత్రీయోపనిషత్. మనిషి అంటే తక్కిన జీవరాశులన్నీ కలుపుకోవాలి. సృష్టి గురించి చెప్పగానే ముందుగా ఏ ఆచార్యుడైనా చెప్పే సృష్టి ప్రకరణం ఇది. కానీ భిన్న ఉపనిషత్తులో భిన్న వివరాలతో వస్తుంది సృష్టి. ఛాందోగ్యోపనిషత్తులో 3 భూతాల నుంచే సృష్టి వస్తుందని, అవి అగ్ని, నీరు, భూమి. ప్రశ్నోపనిషత్తులో మిథున సృష్టి వస్తుంది. రయి, ప్రాణం అనే జంట వచ్చాయి. బృహదారణ్యోపనిషత్తులో మను, శతరూప అనే జంట పెనవేసుకుని పుట్టారని, వారి నుంచి మనుష్య సృష్టి, పశువుల సృష్టి వచ్చాయని వస్తుంది. ఇలా భిన్నంగా చెప్పడానికి విగానం అంటారు. ఇలా ఎందుకు చెప్పింది అంటే వేదాంత సారం తెలుసుకోవాలి ముందు. వేదాంత సారం ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ వేదాంతం జీర్ణించుకోవడమే చాలా కష్టం. ఉన్నాడో లేదో తెలియని బ్రహ్మ సత్యం అంటోంది. ఎదురుగుండా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి జగత్తు మిథ్య అంటోంది. రెండు ఎలాగో జీర్ణించుకుందామంటే ఆ బ్రహ్మవు నువ్వే తప్ప వేరే కాదంటోంది. నేనేమిటి, ఆ బ్రహ్మ ఏమిటి అనేది అసలు కొరుకుపడే పని కాదు. అందువల్ల ప్రస్తుతానికి రెండో వాక్యాన్ని పక్కన పెట్టి ముందు మొదటి వాక్యాన్ని చూద్దాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ముందు బ్రహ్మ గురించి మరి కాస్త చూద్దాం. బ్రహ్మను జగత్కారణం బ్రహ్మ అన్నాము. కానీ ఏ కార్యానికన్నా 2 కారణాలు కావాలి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. కుండను తీసుకుంటే కుండకు కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. అలా సృష్టిలో ప్రతిదానికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం 2 వేరు. నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. కానీ సృష్టి దగ్గరకు వచ్చేసరికి సృష్టికి ముందు సత్ మాత్రమే ఉంది అంటోంది. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్. సృష్టికి ముందు సత్ మాత్రమే ఉంటే బ్రహ్మ ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా? 2 అంటుంది ఉపనిషత్తు. దానికి నిర్వచనం అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అది ఎలా సాధ్యం అంటే, మీ ఇంట్లో గూడు కట్టుకుని ఉన్న సాలెపురుగే ఉదాహరణ అంటుంది. సాలెపురుగు తనలోంచి దారం తీసుకుని గూడు కట్టుకుంది. యథోర్ణనాభి సృజతే గృహ్ణతేచ. ముండకం. బ్రహ్మ అంటే నిజానికి అద్వైతంలో నేర్చుకునే నిర్గుణ పరబ్రహ్మ. కానీ సృష్టి ప్రకరణం గురించి చెప్పేటప్పుడు సగుణ బ్రహ్మగా తీసుకోవాలి. నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ = ఈశ్వరుడు. సగుణ బ్రహ్మను ఈశ్వరునిగా వ్యవహరిస్తోంది శాస్త్రం. భగవద్గీతలో బ్రహ్మను పురుషుడు అని, మాయ అని, ప్రకృతి అని వర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ. అదిగో నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ అంటున్నారు. అంటే 2 ఉన్నాయి కదా, ఉన్నది ఒకటే అద్వైతం అని ఎలా అంటారు అని ప్రశ్నించవచ్చు. మాయ నిర్గుణ బ్రహ్మకు విడిగా లేదు. మాయ బ్రహ్మ యొక్క శక్తి. ఒక నాట్యాచార్యుడు వస్తున్నాడంటే అదిగో నాట్యాచార్యుడు, అతని నాట్యశక్తి వస్తోందని అంటామా? అనం కదా. అలాగే నిర్గుణ బ్రహ్మ ఒకటే. నిర్గుణ బ్రహ్మను అక్షరం బ్రహ్మ అని ముండకం, తురియం అని మాండూక్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రీయం, సత్ అని భూమా అని, పురుషోత్తముడు అని ఛాందోగ్యం, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఐత్రేయం అంటాయి. సృష్టి గురించి చెప్పేటప్పుడు మాయ నుంచి జగత్తు వచ్చింది అంటాం. కానీ జగత్తును మిథ్యగా కొట్టివేసేటప్పుడు జగత్తు సృష్టికి కారణమైన మాయను కూడా మిథ్యగా కొట్టివేస్తాం. అప్పుడు బ్రహ్మ మాత్రమే సత్యం, జగత్ మిథ్య అంటాం. దీనికి శాస్త్రం అధ్యారోప అపవాద పద్ధతిని ఉపయోగిస్తుంది. ఉపనిషత్తు ఎంత చెప్పినా జాగ్రత్త ప్రపంచం మిథ్య అని అంత తేలిగ్గా స్వీకరించలేము. ఎందుకంటే మనం మిథ్యా పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. మిథ్య నిర్వచనం సత్ అసద్భ్యాం అనిర్వచనీయం. అంటే జగత్తు, ప్రపంచం లేదు అందామా అంటే అది మనకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఉందందామా అంటే స్వప్నంలోకి జారుకుంటే లేదు.
నా స్వస్వరూపానికి లేచినా అది స్వప్నం 2గా తేలిపోతుంది. జాగ్రత్త ప్రపంచ మిథ్యాత్వం వివరంగా గౌడపాదాచార్యుల వారి కారికల్లో చూస్తాం. జాగ్రత్త ప్రపంచాన్ని స్వప్న ప్రపంచంతో పోల్చి దానిలాగా ఇది కూడా స్వప్నం 2 అంటుంది శాస్త్రం. స్వప్నాన్ని ప్రాతిభాసిక సత్యం అని, జాగ్రత్త ప్రపంచాన్ని వ్యవహారిక స్థాయి అని, బ్రహ్మను పారమార్థిక సత్యం అని అంటుంది. ప్రాతిభాసిక సత్యం నుంచి వ్యవహారిక స్థాయికి లేస్తే కళ స్వప్నం 1గా తేలిపోతుంది. అలాగే వ్యవహారిక స్థాయి నుంచి పారమార్థిక స్థాయికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం 2 అంటుంది. స్వప్నం 1ని తేలిగ్గానే స్వీకరిస్తాం. అయినా గౌడపాదాచార్యుల వారు స్వప్నాన్ని మిథ్య అని 6 కారణాల ద్వారా నిరూపించారు. జాగ్రత్త ప్రపంచాన్ని కూడా అలాగే 6 భిన్న కారణాల ద్వారా నిరూపించారు. అదేమిటో చూద్దాం. గౌడపాదాచార్యుల వారు అసలు సృష్టి జరగలేదంటారు. ఆయన అజాతివాదం సత్యం అంటారు. దాన్ని అనేక కోణాల్లో వివరించారు. జీవో బ్రహ్మైవ నాపరః. ఇప్పుడు వేదాంత సారంలోని 2వ అంశం చూద్దాం. జీవుడు బ్రహ్మ తప్ప వేరే ఏమీ కాదు. ఇది మహావాక్యాన్ని సూచిస్తుంది. జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించేది ఏదైనా ఒక మహావాక్యమే. అలా ఉపనిషత్తులో మహావాక్యాలు ఉన్నాయి. మహావాక్యం బ్రహ్మతో మొదలుపెట్టి ఆత్మతో కలపవచ్చు, లేదా ఆత్మతో మొదలుపెట్టి బ్రహ్మతో కలపవచ్చు. తత్వమసి ఈ మహావాక్యం బ్రహ్మతో మొదలుపెడుతుంది. సద్బ్రహ్మ నుంచి జగత్తు వచ్చిందని చూపిస్తుంది. అందువల్ల సత్ జగత్తంతటికీ అధిష్టానం. సత్ లేకుండా జగత్తుకు విడిగా ఉనికిలేదు. అందువల్ల బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అందువల్ల సద్విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. అలా అయితే సద్విజ్ఞానం పొందడం ఎలా? ఈ ప్రశ్నలో అర్థం లేదు. ద బుక్ ఈజ్, ది పెన్ ఈజ్, ద టేబుల్ ఈజ్ అని చెబుతూ వస్తున్న ఆ ఈజ్నెస్సే సద్బ్రహ్మ. ఆ సద్బ్రహ్మ అనుభవించడం ఎలా? ఎన్నడూ అనుభవించలేవు. ఎందుకంటే సద్బ్రహ్మను అనుభవించే నువ్వే శుద్ధ చైతన్యానివి అంటుంది ఛాందోగ్యోపనిషత్. చిత్ ప్లస్ నామరూపం ఈజ్ ఈక్వల్ టు ప్రమాత. సత్ ప్లస్ నామరూపం ఈజ్ ఈక్వల్ టు ప్రమేయం. ప్రమాత ప్రమేయాలలోంచి నామరూపాలు తీసేస్తే ఏం మిగిలింది? సత్ చిత్ శుద్ధ చిత్. సత్ చిత్ శుద్ధ సత్తా. సత్తే చిత్తు చిత్తే సత్. సత్వమేవ త్వం త్వమేవ సత్ తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తులో ఆత్మతో మొదలుపెట్టి బ్రహ్మతో ముగిస్తుంది. కోహమితి నేను ఎవరు అని ముముక్షువులు విచారణ చేసి మనస్సులో ఉన్న ఆలోచనలను సాక్షిగా చూసేది ఒకటి ఉందని నేర్చుకున్నాం. దాన్ని సాక్షి చైతన్యం అంటాం. ఇందులో ప్రజ్ఞానం అని వస్తుంది. చైతన్యం ప్లస్ వృత్తి ఈజ్ఈక్వల్ అనుభవం. చైతన్యం ఈజ్ఈక్వల్ అనుభవం మైనస్ వృత్తి. మారే అనుభవాల్లోంచి మారే వృత్తులు తీసేస్తే మిగిలేది మారని చైతన్యం. ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ బ్రహ్మ అంతటా ఉంది. చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు వారితో మొదలుపెట్టి క్రిమి కీటకాల వరకు అంతటా ఉంది. అలా జీవాత్మ పరమాత్మల ఐక్యం వచ్చింది. అక్కడితో ఆగకూడదు. ఆ ఏకాత్మ నేనే అని అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మ అస్మి. పరమాత్మ సృష్టి చేశాక అనుప్రవేశం చేశాడని ఐతరేయ ఉపనిషత్తులో, తర్వాత బృహదారణ్యకంలో కూడా వస్తుంది. పరమాత్మ జీవాత్మగా అనుప్రవేశం చేసే ముందు ఎప్పటికైనా జీవాత్మ నేను ఎవరు అని విచారణ చేయకపోతాడా అనుకుని చేశాడని ఐతరేయంలో వస్తుంది. బ్రహ్మరంధ్రం చీల్చుకుని ప్రవేశించాడు. స ఏష ఇహ ప్రవిష్ట. జగత్తు సృష్టించాక, జగత్తు సృష్టి జరిగాక పరమాత్మే స్వయంగా జగత్తులో ప్రవేశించాడు. దాని తర్వాత అహం బ్రహ్మ అస్మి అని ప్రసిద్ధి పొందిన మహావాక్యం వస్తుంది. ఈ వాక్యం వచ్చే ముందు కొందరు బ్రాహ్మణులు బ్రహ్మ గురించి చర్చించుకున్నారు. వీరు 3 ప్రశ్నలు వేసుకున్నారు. బ్రహ్మ బ్రహ్మజ్ఞానం పొందకుండానే సర్వం అయ్యాడా? బ్రహ్మ దేని గురించో తెలుసుకుని సర్వం అయ్యాడా? బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడా? ఉపనిషత్తు వీటిలో చివరిది తీసుకుంది. బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడు. ఎలా? జీవాత్మ అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మ ఒకటే. జీవాత్మే బ్రహ్మ. అందువల్ల శిష్యుడు బ్రహ్మే, గురువు బ్రహ్మే. జీవాత్మ బ్రహ్మ కాబట్టి జీవాత్మ జ్ఞానం పొందింది అంటే బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందింది. సాధనలు ఇక్కడితో ఉపనిషత్తులోని శిఖరాగ్రానికి చేరుకున్నాం. అందువల్ల ఇంకా కిందికి దిగి రావాలి. ఇప్పుడు వేదాంత సాధనలు చూద్దాం. ఇవి 2 రకాలు. సాక్షాత్తు సాధన, సాకారీ సాధన. జ్ఞానయోగం సాక్షాత్ సాధన. సాకారీ సాధనలు జ్ఞాన యోగ్యతా ప్రాప్తికి తోడ్పడతాయి.
సాక్షాత్ సాధన, జ్ఞానయోగం సాక్షాత్ సాధన అని చూసాం. జ్ఞానయోగాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసన ద్వారా పాటించాలి. శ్రవణంలో వేదాంత బోధను గురువు ద్వారా నేర్చుకోవాలి. గురువు అనేక ప్రక్రియల ద్వారా బోధ చేస్తాడు. అవి అధ్యారూప అపవాద ప్రక్రియ, పంచకోశ వివేక ప్రక్రియ, అవస్థాత్రయ వివేక ప్రక్రియ, అన్వయ వ్యతిరేక ప్రక్రియ. అవి కాక అనేక అంశాలు తీసుకుంటాడు. కుండ, మట్టి, ఇది అధ్యారూప అపవాద ప్రక్రియలో చూసాం. బంగారం, ఆభరణాలు, ఇది మాండుక్యంలో చూస్తాం. 3 ఆభరణాలు చూస్తాం. అవి గాజు, గొలుసు, ఉంగరం. 3 బంగారం వేసుకున్న వేషాలు. వీటిలో అధిష్టానంగా ఉన్నది బంగారం. 3 ఆకారాలుగా మారినా ఉన్నది బంగారం, అవి లేకపోయినా ఉన్నది బంగారం. అందువల్ల అలాగే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియం వేసుకున్న వేషాలు. తురియం వీటికి అధిష్టానం, వీటికి భిన్నంగా ఉంది, అందువల్ల విలక్షణం. సముద్రం అల, ఇది మహావాక్యానికి తోడ్పడుతుంది. అంత చిన్న అలలో ఉన్నది నీరే, అంత పెద్ద అలలో ఉన్నది నీరే. నీరే వీటికి అధిష్టానం, నీటిపరంగా 2 వాక్యం. అలాగే అంత చిన్న జీవాత్మలో ఉన్నది చైతన్యమే, పెద్ద పరమాత్మలో ఉన్నది చైతన్యమే. చైతన్యమే వీటి అధిష్టానం, చైతన్యపరంగా 2 వాక్యం. తాడు, పాము, అక్కడ తాడును చూసి పాము అనుకుని దానికి పాము లక్షణాలను ఆరోపిస్తూ కంగారు పడుతున్నాం. అలాగే ఆత్మను చూసి అనాత్మ అనుకుని దానికి అనాత్మ లక్షణాలను ఆరోపించి సంసారంలో పడిపోతున్నాం. అక్కడ టార్చ్ లైట్ వేస్తే ఇక్కడ శాస్త్రం అనే టార్చ్ లైట్ వేయాలి. స్వప్న ప్రపంచం, ఇది జాగ్రత్త ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని నిరూపిస్తుంది. స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నం సత్యంగా అనిపించిన స్వప్నం నుంచి జాగ్రత్త ప్రపంచానికి లేస్తే స్వప్నం మిథ్యగా తీరిపోతుంది. అలాగే జాగ్రత్త ప్రపంచంలో ఉన్నంత వరకు జాగ్రత్త ప్రపంచం సత్యంగా అనిపించిన జాగ్రత్త ప్రపంచం నుంచి పారమార్థిక స్థాయికి లేస్తే ఇది కూడా స్వప్నం 2గా తీరిపోతుంది. ఇలా వీటి ద్వారా వేదాంత సారాన్ని బోధిస్తే ప్రకృతి ఒడిలో జీవించిన మన ఋషులు ప్రకృతిలోంచి ఉదాహరణలు తీసుకుని అనేక అంశాలుగా విశదీకరించారు. కుక్క లేవగానే తన శరీరాన్ని విదిలించుకున్నట్టుగా జ్ఞాని తన పుణ్య పాపాలను విదిలించుకుంటాడు. పాము తన కుబుసం వెళ్ళినట్టుగా జ్ఞాని శరీరంతో తన అనుబంధాన్ని విడిచి వెళ్తాడు. ఫల మహామత్స్య దృష్టాంతం. ఒక చేప ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు తిరిగి మధ్యలో పడుకుంటుంది, ఏ ఒడ్డుకు చెందదు. అలా ఆత్మ 3 అవస్థల్లో తిరిగి దేనికి చెందదు. దానికి భిన్నంగా అజ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుంది? శకట దృష్టాంతం. ఒక వ్యక్తి ఇల్లు మారినప్పుడు తన వస్తువులను పెట్టెల్లో వేసుకుని బండిలో తీసుకువెళ్తాడు. ఒక అజ్ఞాని మరణించినప్పుడు తన పుణ్యపాపాలను సూక్ష్మ శరీరంలో వేసుకుని తీసుకెళ్తాడు. ఫలదృష్టాంతం. ఒక పండుకు చెట్టుతో ఎంత అనుబంధం ఉన్నా అది పక్వం చెందాక నేలకు రాలక తప్పదు. అలాగే అజ్ఞాని జీవాత్మ ఈ శరీరంతో ఎంత అనుబంధం ఉన్నా దాని నుంచి విడిపోక తప్పదు. ఇదంతా శ్రవణం దశలో జరుగుతుంది. మననం సంశయ నివృత్తి చేస్తుంది. పరమత ఖండన ద్వారా స్వమత స్థాపన చేస్తారు మన ఆచార్యులు. ద్వైతవాదుల ఖండన, ఉపనిషత్తు సారం. జీవాత్మ పరమాత్మల ఐక్యం అయితే ఉపనిషత్తులు బోధించే భేదవాక్యాల మాట ఏమిటి? మీకు నచ్చిన వాక్యాలను తీసుకుని భేదవాక్యాలను వదిలేస్తామంటే అది అర్ధ అండ న్యాయం అవుతుంది. సగం గుడ్డును పొదుగుతాం, సగం గుడ్డును వండుతాం అనలేరు కదా. ద్వా సుపర్ణ సయుజ సఖాయ, 2 పక్షులు ఒకే వృక్షం మీద ఉన్నాయి. ఇవి జీవాత్మ పరమాత్మ. ద్వైతం స్పష్టంగా తెలుస్తోంది. గౌడపాదాచార్యుల వారు ఉపనిషత్తులు ద్వైతం గురించి చెబుతాయి నిజమే, కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ద్వైతాన్ని తీవ్రంగా విమర్శిస్తారు అని అనేక మంత్రాలు ఉటంకిస్తారు. మృత్యోస్య మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఎవరైతే నానాత్వాన్ని చూస్తారో వారు మృత్యు నుంచి మృత్యువుకు వెళ్తారు. తత్రకో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఈశావాస్యోపనిషత్. ఇక్కడ అద్వైతాన్ని ప్రశంసిస్తోంది. నిధిధ్యాసనం వేరు, ఉపాసన వేరు. ఉపాసన జ్ఞాన యోగ్యత ప్రాప్తి కోసం చేస్తే, నిధిధ్యాసన శ్రవణ మననాలు చేసి నిశ్చయ జ్ఞానం పొందాక చేస్తారు. అది జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోవడానికి తోడ్పడుతుంది. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ అకర్త అభోక్త అని నేర్చుకుంటే నిధిధ్యాసనంలో నేను నిత్యం, నేను సత్యం, నేను అకర్త, నేను అభోక్త అని పదే పదే ధ్యానం చేయాలి. మనసు ఒక ఆట ఆడిస్తుంది,
కానీ మనస్సును గెలవాలి, అమనీభావం చూపాలి అంటారు గౌడపాదాచార్యుల వారు. అది 2 రకాలు చేయాలంటారు. ద్వైత మిథ్యాత్మ నిశ్చయం, మనస్సును బుద్ధిని ఉపయోగించి జ్ఞానం ద్వారా ఎదురుగా కనబడే జగత్తు మిథ్య, బ్రహ్మ మాత్రమే సత్యం అని అర్థం చేసుకోవాలి. మనో మిథ్యాత్మ నిశ్చయం, అనాత్మ ప్రపంచంలోకి జగత్తు, శరీరం, మనస్సు కూడా వస్తాయి. కాబట్టి మనస్సు కూడా మిథ్య అని అర్థం చేసుకోవాలి. నిధిధ్యాసనం చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిబంధకాలు కలుగుతాయి, వాటిని నివారించుకోవాలి. సహకారి సాధనలు, కర్మయోగం, ఉపాసనాయోగం, విలువలు సహకారి సాధనలు. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపస అనాసకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి. 3 ఆశ్రమ ధర్మాలు పాటించి బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం తర్వాత విద్య నేర్చుకుంటే ఆత్మజ్ఞానం పొందుతాడు. ఆ విధంగా కర్మయోగం చిత్తశుద్ధిని, ఉపాసనాయోగం చిత్త ఏకాగ్రతను కలుగజేస్తాయి. విలువలు సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందిస్తాయి. ముండకం పేర్కొన్నవి సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం, సూక్ష్మబుద్ధి, గురుపూజ, తీవ్ర ముముక్షుత్వం, బలం, పట్టుదల, అప్రమత్తత, వైరాగ్యం. మాండూక్యంలో పేర్కొన్నవి హేయం, జ్ఞేయం, ఆప్యం, పాక్యం. జ్ఞానఫలం కూడా 2 రకాలుగా వస్తుంది, ప్రత్యక్ష ఫలం, పరోక్ష ఫలం. ప్రత్యక్ష ఫలం ఆత్మజ్ఞానం పొందుతాడు. బ్రహ్మవిద ఆప్నోతి పరం. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి బ్రహ్మ అవుతాడు. హావూ 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాదః తైత్రీయంలో వస్తుంది. జ్ఞాని ఆనందంగా సామగానం చేస్తాడంటోంది. అహం వృక్షశరేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వ పవిత్రో వాజనీవా స్వమృతమస్మి. నేను పర్వత శిఖరమంత ఖ్యాతిని పొందాను, అమృతమైన ఆత్మజ్ఞానాన్ని పొందాను అని త్రిశంకృషి చెబుతాడు. పరోక్షపరం ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞాని జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. సోస్నుతే సర్వాన్ కామాన్ సహా. అన్ని కోరికలు ఒక్కసారి తీరిపోతాయి, పూర్ణత్వ భావంలో ఉంటాడు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎవరెవరు కార్యకారణ విలక్షణ బ్రహ్మను దర్శిస్తారో వారికి హృదయంలో ముడులు విడిపోతాయి, అన్ని సందేహాలు సమసిపోతాయి, అన్ని కర్మలు నశించిపోతాయి. ఈ జ్ఞాననిష్ఠలో నిలబడ్డానికి పరమార్థానంద స్వామీజీ వేదాంత సూత్రాలు 5 ఇచ్చారు మనకి. వాటిని మనం జీర్ణం చేసుకుని వాటిలో రమిస్తే అద్వైత వేదాంతంలో నిలిచి జీవన్ముక్తిని అనుభవిస్తాం. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, శాంతి, ఆనందం, భద్రతలు పొందే మార్గాన్ని నేనే. కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి ఉనికి ఏర్పడి ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. ఈ జగత్తులో ఏం జరిగినా అది నాకు అంటదు. నా అసలు స్వరూపాన్ని మరిచిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. జ్ఞానయోగమనే విలువిద్యని సరిగ్గా సాధన చేసి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. దీంతో మనకి ఈ ఏకాదశ ఉపనిషత్తుల సారం పూర్తయింది. వచ్చే క్లాసులో మనం సంక్షిప్త గీత మొదలు పెట్టుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.